హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే టమాటా జామ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగేసి ముచ్చికి తీసేసుకొని సన్నగా ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే పొయ్యి మీద మూత పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేపి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే పాన్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేయాలండి. వేసి కొద్దిగా వేగనిచ్చి లైట్గా సాల్ట్ వేయాలి. ఫ్రెండ్స్, స్వీట్లోకి సాల్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 500 గ్రాముల టమాటాలకి 300 గ్రాముల షుగర్ని వేసానండి. నేను వేసి బాగా కలపాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా పెట్టుకున్నానండి. యాలకుల పొడి అండి, నేను షుగర్లో పొడి చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, యాలకుల పొడి 1 స్పూను, అలాగే మనం వేపు పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే టమాటా జామ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో తీసుకోవటమేనండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.